ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు దంపతులు వారి కుటుంబ సభ్యులు ఎన్టీవీ భక్తి టీవీ వనితా టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ స్టేడియంలో తప్ప ఇంకా ఎక్కడైనా ఇలాంటి దృశ్యం కల్పించడం దుర్లభం. గట్టిగా ఒకసారి మన కణతాళ ధ్వనులతో ఆ కుటుంబానికి ఆనందాన్ని తెలియపరచుకుందాం. చాలా విశేషం, చాలా గట్టిగా. కారణం ఏమిటయ్యా? ఇలాంటి భాగ్యము ఒక్కసారి పులకరిస్తోంది. శరీరం మీద రోమాలన్నీ నిక్కబొడుచుకొని ఆ పరమేశ్వరుడి యొక్క కళ్యాణాలు, ఆ పరమేశ్వరుడి భస్మహారతి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఉన్నాం. కాసేపట్లో మనమందరము ఇక్కడ దీపాన్ని వెలిగించుకోబోతున్నాం. దీపం అంటే ఏమిటి? ఆ దీపానికి సంకేతమైనటువంటి కొల్హాపూర్ నుంచి లక్ష్మీ అమ్మవారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడే ప్రతిష్ఠ చేశారు. లక్ష్మి ఎక్కడుంటుందయ్యా? దీపంలో ఉంటుంది. అందుకనే మనకి జాతవేదశేసునవా అని దుర్గా అమ్మవారి గురించి చెప్పిన తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామిని. జాతవేద అగ్ని అనేటటువంటి ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని ఏమిటయ్యా అంటే ఈ సృష్టి మొత్తము అంతా కూడా పుట్టక ముందు ఒక అగ్ని వస్తే తప్ప ఆ అగ్నిలోంచి ఈ బ్రహ్మాండం అంతా ఉద్భవించలేదయ్యా. దానికి మూలమైనటువంటి అగ్ని ఏది ఉందో ఆ జాతవేద అగ్ని, ఆ జాతవేద అగ్నే మనం వెలిగించేటటువంటి జ్యోతి. అందుకనే దీపం జ్యోతి పరంబ్రహ్మ అంటారు. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ దీపాలని ఇవాళ ఇంతమంది కూర్చొని ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగించింది చూస్తేనే చాలా అదృష్టవంతులు, ధన్యులు, పుణ్యాత్ములు. మళ్ళీ జన్మనేది ఉండదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటిది ఒకటేసారి ఇన్ని కోటి దీపాలు ఒక దగ్గర మనకు కనిపిస్తూ ఇన్నిన్ని దీపాలతో మనమందరము ఇదంతా కూడా జ్యోతి ప్రాంగణంగా చేస్తే ఎప్పుడూ లేనంత దగ్గరగా భూమికి చంద్రుడు ఎప్పుడుంటాడో తెలుసా అమ్మా? ఇవాల్టి రోజే కార్తీక పౌర్ణమి నాడు చాలా దగ్గరకు ఉంటాడు. ఆ చంద్రుడు బాగా దగ్గరకు వచ్చి వీళ్ళందరూ జ్యోతులు వెలిగిస్తున్నారే, నా సోదరి అయినటువంటి లక్ష్మీ అమ్మవారు మూల ప్రకృతి స్వరూపాన్ని నేను ఇక్కడ చూడాలి అని తొంగి చూస్తున్నాడా అని అత్యంత భూమికి దగ్గరగా వచ్చినటువంటి రూపాన్ని మనం ఇవాళ చూడబోతూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి రోజు. సూర్యుడికి అనుమానం వస్తుంది, వెలుగు నాకు వెనకాల సూర్యుడి నుంచి వస్తోందా? ఎన్టీఆర్ స్టేడియంలో ఇక్కడ వెలిగించేటటువంటి ఈ జ్యోతులు ఇంత కాంతి ఏమిటబ్బా అన్నట్టు